సూర్యనగర్ ఎందుకు కట్టిస్తున్న కళాయిలు ఆ 15 కిలోమీటర్లు అక్కడ కూడా కాలేజ్ ప్రతి కాలేజ్ కట్టించడం స్కూల్ కట్టించడం అంటే నా కొడుకు మీద ఇవాళ మీరు ఎందుకు కట్టిస్తారంటే మీరు పెద్దగా కాగానే పేదరిక వాళ్ళు భూమి లేని వాళ్ళు భూమి చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉపాధి వస్తాయని చెప్పి మీకు చదువు పని చెప్పిస్తాం. ఏదైతే చెప్తున్నా మీకు దండం పెట్టి చెప్తున్నాం మీరు పిల్లలు మాత్రం చదువుకోవాలి. అందుకని మన ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించడం మన క్యాబినెట్ లో ఇలాంటి కాలేజీలు కట్టడమే కాదు మీరు పిల్లగాడి పొద్దులు చేసి న్యాయం చేసి పంపిణీ ఇంటర్మీడియట్లు కూడా ఇక్కడికి వచ్చిన టిఫిన్ ఇక్కడే ఉండదు ఇక్కడే ఉంటది. ఇంకా 3 నెలలైతే జూన్లో మీరు చూస్తారు కదా బ్రహ్మాండమైన బిల్డింగ్ ఈ ప్లేస్ లో 7 ఎకరాలు ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందా ఆడుకుంటారు. ఇక్కడనే ఇంటర్మీడియట్ చదువుకుంటాం టిఫిన్ ఇక్కడే చేస్తారు మధ్యాహ్నం కూడా భోజనం చేస్తారు. మంచిగా చదివించే పార్టీగా తల్లిదండ్రులు తీసుకోవాలి. మనం చదువు ఉంటేనే పైకి వస్తుంది తప్ప లేకపోతే నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని స్థాయికి వచ్చింటే కష్టపడితేనే వస్తుంది. మనం అందుకనే ఈ రోజు ఆ స్కీమ్ వస్తుందా ఈ స్కీమ్ వస్తుంది స్కీమ్ వస్తుంటే పోతుంది. కానీ పిల్లలకు చదువు అనేది తల్లిదండ్రుల బాధ్యత. టీచర్లకు లెక్చరర్లకు పని పంపిస్తే అయిపోతుంది. సగం మంది పిల్లలకి ఏంటంటే ఇలా చూస్తే పొద్దున్న టిఫిన్ చేయదు నువ్వు రేలుగానే బయగాడికి పోతావు ఆయనకు టిఫిన్ ఉండదు వాడు సగంలో స్కూల్ పని చేసుకుంటాడు. అందుకని మీ వాళ్ళు ఎంత ఖర్చు అయిందని సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు ఎక్కువ. పొద్దున టిఫిన్ స్కూల్ రాగానే వాళ్ళ చదువు ఆ చదువు తర్వాత మధ్యాహ్నం కూడా మంచి అన్నం మంచి భోజనం పెడుతున్నాం. స్కూల్లో అయితే చిన్నపిల్లలకేమో వారానికి 3 సార్లు పాలు 3 సార్లు రాగి జాబ్ ఇచ్చి మధ్యాహ్నం కూడా అన్నం పెడుతున్నాం. ఇవన్నీ కూడా త్వరలో 1 నెలల్లో వచ్చే ఈ ఎగ్జామ్ తర్వాత వచ్చే సంవత్సరానికి 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. ఇది సోనియా గాంధీ ఇందిరమ్మ ప్రజారాజ్యం అంటే ఇదే.